అందరికీ నమస్కారం. అందరూ బాగుర్రా బిడ్డ? కొడుకులు, కూతుర్లు, బిడ్డలందరూ బాగుర్రా? నేనైతే మంచిగున్నా. ఈరోజు ఈ వీడియోలో మన 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో రెండో వారంలో ఎలిమినేట్ అయిన మన మర్యాద మనీష్ గురించి మాట్లాడడానికి వచ్చినానన్నమాట. ఓ కొడుకో మర్యాద మనీషా! రెండో వారానికి ఎలిమినేట్ అయిపోయింది కొడుకో. మర్యాద కూడా లేకుండా నిన్ను బయటికి తోసిర్రు నా బిడ్డో, నా కొడుకో. ఎంత కష్టపడి నిన్ను అగ్ని పరీక్షలకెళ్ళి మన నవదీప్ గారు, యుద్ధ మాధవి గారు, అయ్యో మరి ముఖ్యంగా శ్రీముఖక్క, అయ్యో అభిజిత్ సార్ నిన్ను పంపిస్తే రెండో వారానికి బయటకు వచ్చినావు కొడుకు. నీ అది తెలివి తగలయ్యా. నీ గేమ్ నువ్వు సక్రంగా ఆడుంటే ఇంకొన్ని వారాలన్నా ఉంటుంటివి కదా కొడుకు. అనవసరమైన తెలివితేటలు వాడినావు. నీ తెల్లని గుండెలకెళ్ళి కొంచెమైనా గుజ్జు వాడకపోతివి కొడుకు. ఎందుకయ్యా నువ్వు నీ బిజినెస్ నువ్వు చూసుకోకపోతివి, వస్తివి బిగ్ బాస్ లకి జోకర్ అయితివి, పోతివి గొంగలి పురుగులు ఎక్కున్నావు కదా నాయన. సీతాకొక చిలకవైతావు అనుకున్న కొడుకు. నాయన ఓ బిడ్డ, ఓ కొడుక శ్రీజ, ఓ కొడుక ప్రియా, నాయన మీరన్నా చక్కగా ఆడు బిడ్డ. మూడో వారంలో పోకు ప్రియకో. ఓ బిడ్డ మంచిగుండు నాయన, నువ్వు మూడో వారం పోవద్దు. కామనర్స్ లకి ఒకరు తగ్గిపోయారు, ఇక మీరు కూడా తగ్గిపోతే హౌస్ లో కామనర్స్ ఉంటారు బిడ్డ. సరేనా? పైలము మంచిగా ఆడు. కెప్టెన్ అయినావు కదా డీమన్ పవన్ కొడుక, మంచిగా ఆడినవు. జర కనీసము నువ్వన్నా సరే ఆ పత్తాపరలు పక్కన పెట్టు. ఆ రితు చౌదరికి దూరం ఉండు కొడుక, లేకుంటే నీ బతుకు కూడా నాశనం అవుతుంది నాయన. సరేనా? అయితే బిగ్ బాస్ చూస్తుండ్రి. అట్లనే ఈ వీడియోలు కూడా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుర్రి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టుర్రి, లేకపోతే మీకు పాపం తగులుతుంది నాయన. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బిగ్ బాస్ చూసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయుర్రి. వీలైతే జర కమెంట్ కూడా పెట్టుర్రి, నేను కూడా ఆనందిస్తా. ఉంటా, బాయ్.